హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు కుక్కర్లో టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ని తీసుకొని దానిలో ఒక టీ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పుని తీసుకున్నాను. నేను ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత దానిలో కట్ చేసుకున్న ఒక ఆనియన్, 2 చిల్లీస్, కొంచెం చింతపండు, 3 టమాటాలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇలా ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వస్తుంది అన్నమాట. తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా స్మాష్ చేసేసుకోండి మీకు నచ్చిన విధంగా. ఇంకా థిన్గా కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. హీట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మెతుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు ఇలా వేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆ పప్పులో వేసేసి ఆ పప్పుని 2 మినిట్స్ స్టవ్ ఆన్ చేసి పెట్టేయండి. 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేయడమే. ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. పప్పు తప్పడం అన్నం నెయ్యి వేడి అన్నం కాచిందెయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి, వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిందెయ్యి, పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం వన భోజనం. తల్లి తోడు పిల్ల మేక